తిరుపతిలోని ఎస్వి హై స్కూల్ పాత భవనాన్ని టీటీడీ జేఈఓ ఏ శరత్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ భవనంలో 2006 సంవత్సరం వరకు ఎస్వి హై స్కూల్ నిర్వహించబడింది. అనంతరం 2010లో ఈ భవనాన్ని పోలీస్ శాఖ అప్పగించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కార్యాలయం కొత్త భవనానికి మారినప్పటికీ ప్రస్తుతం ఈ భవనంలో పోలీస్ క్యాంటీన్, పోలీస్ సంక్షేమ శాఖ కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు భక్తులు టీటీడీ ఈవో ఎం రవిచంద్రకు ఈ భవనంపై ఫిర్యాదు చేయడంతో దాదాపు 150 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని టీటీడీ తిరిగి స్వాధీనం చేసుకుని హై స్కూల్ను పునఃప్రారంభించేలా సూచనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భవనాన్ని పరిశీలించాలని జేఈఓకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై స్పందించిన జేఈఓ భవనాన్ని పరిశీలించి పోలీస్ శాఖ నుండి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. అలాగే భవనాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరమ్మతులు చేపట్టడం, పచ్చదనం పెంపు, పెయింటింగ్, గదుల అభివృద్ధి వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్టేట్ అధికారి సువర్ణమ్మ, డీఈఓ వెంకట సునీల్, ఇంజనీరింగ్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మీరు చెప్పే పడైపోతాయి బాగుంటాయి దాన్ని వాడుకోలేము వేసుకుంటాను కదండి. అదే అండి అవును సార్, హై స్కూల్ షిఫ్ట్ చేశారు కదా సార్, హై స్కూల్ ఇక్కడికి వస్తే బాగుంటుంది. అంతే అంతే సార్. ఎందుకంటే ఆ ప్రొసెస్ ఇచ్చి construction 1886 sir, actually SV high school opened. 1886 Yes sir, nearly 140 years complete. మరి Building is 1900 లో ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం సార్. అది ఎప్పుడు ఇనాగ్రేట్ చేశారు? ఎక్స్పెక్ట్ చేయించి చేస్తే బాగుంటుంది. అగ్రికల్చర్ మొన్న ఎస్పీ ఆఫీస్ ఉన్నంత వరకు నీట్గా ఉన్నాయి. మీరు ఖాళీ చేయాలి కదా స్కూల్ వస్తే. కట్టేస్తారు సార్, మా క్వార్టర్స్ వచ్చారు.